హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం అన్ఎంప్లాయ్మెంట్, జాబ్ ప్లస్ కెరియర్ ఈ మూడు కేటగిరీస్ గురించి మనం చర్చించుకోబోతున్నాం. జనరల్గా ట్రూయెస్ట్ సెన్స్ లోపల జాబ్ అంటే ఏంటిదంటే మనం ఏదైనా ఒక చిన్న టాస్క్, ఒక వర్క్ మనకిచ్చిన పనిని పూర్తి చేసి దాని ద్వారా ఎంతో కొంత ఆదాయాన్ని పొందడం అనమాట. అంటే కేవలం డబ్బు కోసం చేసే పని. జనరల్గా చిన్న చిన్న టాస్క్లు చేయడానికి, వర్క్లు చేయడానికి మనకి ఎటువంటి పరిజ్ఞానం కానీ, స్కిల్ కానీ, నాలెడ్జ్ కానీ, క్వాలిఫికేషన్ గానీ, అర్హతలు గానీ ఏం అవసరం ఉండదు. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక పార్కింగ్ లాట్ లోపల పనిచేసే ఒక టికెట్ కలెక్టర్ బైక్ పార్క్ చేసినాక, కార్ పార్క్ చేసినాక అతనికి ఒక రూ. 10, రూ. 20 టోకెన్ ఇస్తాడు. ఆ డబ్బులు తీసుకుంటాడు. సో, దీనికి ఏమైనా నాలెడ్జ్ కావాలా? అవసరం లేదు. దీనికి ఏమైనా పరిజ్ఞానం కావాలా? అవసరం లేదు. కానీ అతను ఒక 30 సంవత్సరాల పాటు పనిచేసినా గానీ అతని సిట్యుయేషన్ అట్లనే ఉంటది. జాబ్ చేయడం వల్ల ఏంటిదంటే మనకు డబ్బులొస్తాయి గానీ దాంట్లో కూడా గ్రోత్ ఉండే అవకాశం చాలా తక్కువ. అందుకే మనం ఎప్పుడు ఈ పదం వింటుంటాం చూసినారా, బోరింగ్ జాబ్ అంటే ఏంటిది, 9 to 5 జాబ్ అని ఒక కేటగిరీ ఉంది. 9 to 5 జాబ్ అంటే ఏంటిది, రొటీన్ జాబ్. రోజు అదే పని చేస్తాడు, వెళ్తాడు, ఒక క్లర్క్ ఏం చేస్తాడు, రాస్తాడు, రికార్డ్ రాస్తాడు, నమోదు చేస్తాడు, ఎన్రోల్ చేసుకుంటాడు, మళ్ళీ వాపస్ వచ్చేస్తాడు. సో టెక్నికల్గా అదేంటిది, ఒక బోరింగ్ జాబ్, అన్సాటిస్ఫైడ్ జాబ్ అని ఫీల్ అవుతా ఉంటారు. ఎందుకు అన్సాటిస్ఫైడ్ జాబ్ అంటే అందులోపల గ్రోత్ లేదు. అంటే సాలరీల గ్రోత్ లేదు, గౌరవంలో గ్రోత్ లేదు, గుర్తింపుల గ్రోత్ లేదు, రికగ్నిషన్‌ల గ్రోత్ లేదు. అన్నిటికన్నా మించి సాటిస్ఫాక్షన్ లోపల గ్రోత్ లేదు. సో జాబ్ అంటే ఏంటిది, కేవలం జేబు కోసం చేసే పని టెక్నికల్‌గా. కెరియర్ అంటే అదొక రకమైన ప్రొఫెషన్, ఒక రకమైన ఆక్యుపేషన్. మనం దానికి సంబంధించిన స్కిల్స్ సంపాదించుకుంటాం. అందులోపల ట్రైన్ అయితాం. మనకొక మెంటార్ ఉంటాడు. అతని కింద మనం 1 ఇయర్, 2 ఇయర్స్ నేర్చుకుంటాం. ఆ పని చేయాలంటే సర్టెన్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉండాలి. సర్టెన్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. స్పెషలైజ్డ్ స్కిల్స్, ఎక్స్‌పర్‌టీస్ ఉండాలి ఆ ఫీల్డ్ లోపల. ప్రొఫెషన్ లోపల ఎప్పుడు కూడా నిర్దిష్టమైన లక్ష్యాలు, అంటే నేను ఒక 3 ఇయర్స్ తర్వాత ఈ పొజిషన్‌లో ఉండాలి. ఒక 5 ఇయర్స్ తర్వాత ఈ పొజిషన్‌లో ఉండాలి. 10 ఇయర్స్ తర్వాత నా సమాజం లోపల నా పొజిషన్ ఇట్లా ఉండాలి అని ఒక క్లియర్ కట్ విజన్ ఉంటది. అంటే ఒక వ్యక్తి ఒక ప్రొఫెషన్‌ని చూజ్ చేసుకున్నప్పుడు, ఆ వ్యక్తి ఒక లాయర్ ప్రొఫెషన్ చూజ్ చేసుకున్నాడనుకోండి. అతను ఒక పెద్ద లాయర్ కింద పనిచేస్తున్నాడు. ఫస్ట్ ఇయర్స్ లోపల అతనికి ఏం డబ్బులు రావు. ఫ్రీగా పని చేయాల్సి ఉంటది. ఒక 5 ఇయర్స్ తర్వాత తనకి ఎక్స్‌పోజర్ పెరుగుతున్న కొద్దీ కొంచెం కొంచెం డబ్బులొస్తాయి. అతను అదే ప్రాక్టీస్ కొంచెం పెంచుకుంటా పోతున్న కొద్దీ అతను హైకోర్ట్ లాయర్ కావచ్చు, సుప్రీం కోర్ట్ లాయర్ కావచ్చు. అంటే గ్రోత్ ఉంటదన్నట్టు. ఒక స్టెప్ తర్వాత ఇంకొక స్టెప్ వచ్చే అవకాశం ఉంటది. సింపుల్ ఎగ్జాంపుల్స్ చెప్పుకోవాలంటే మనం కెరియర్ ఆప్షన్స్‌గా ఒక డాక్టర్‌ని చూడండి, ఒక లాయర్‌ని చూడండి, ఒక సైకాలజిస్ట్‌ని చూడండి. వీళ్ళందరూ ఏంటిదంటే అనుభవం పెరుగుతున్న కొద్దీ, ఎక్స్‌పీరియన్స్ పెరుగుతున్న కొద్దీ ఆటోమేటిక్‌గా వాళ్ళ లైఫ్ లోపల గ్రోత్ ఉంటది. అంటే తక్కువ వయసు, తక్కువ అనుభవం ఉన్నప్పటి నుంచి కొంత కొంత అనుభవం పెరుగుతున్న కొద్దీ వాళ్ళ యొక్క డైమెన్షన్ మారుతా ఉంటది. సుప్రీం కోర్ట్ లాయర్స్‌ని చూడండి, చాలా ముసలి వాళ్ళు అయిపోయి ఉంటారు. వాళ్ళు 95 సంవత్సరాలు వచ్చినా గాని పనిచేస్తా ఉంటారు. వాళ్ళకి అందరికన్నా హైయెస్ట్ పెయిడ్ సాలరీస్ ఉంటాయి. ఆ హైయెస్ట్ పెయిడ్ అమౌంట్ వాళ్ళకి ఇస్తా ఉంటారు. సీనియర్ సర్జన్స్‌ని చూడండి, వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్‌కి, వాళ్ళ ఎక్స్‌పీరియన్స్‌కి తగ్గ డబ్బులొస్తా ఉంటాయి వాళ్ళకి. ఎక్కడ కూడా అబ్జర్వ్ చేయండి, జాబ్ చేసే వాళ్ళ లోపల కొద్దిగా ఏజ్ అయితున్న వాళ్ళని తీసేస్తుంటారు. యంగ్ వాళ్ళని రిక్రూట్ చేసుకుంటా ఉంటారు ఎక్కువ పని చేపించుకుందామని. మీరు జాబ్ చేసినా, మీ లైఫ్ లోపల మీరు కెరియర్ ఆప్షన్ ఎంచుకున్నా గానీ, మీకు సాఫ్ట్ స్కిల్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. ఇంటర్‌పర్సనల్, ఇంట్రా పర్సనల్ కమ్యూనికేషన్ అని. ఇంటర్‌పర్సనల్ అంటే ఏంటిది? మనం ఎదుటి వ్యక్తులతోటి ఎట్లా మాట్లాడాలి? వాళ్ళ భావాలను ఎట్లా అర్థం చేసుకోవాలి? వాళ్ళతోటి ఎట్లా మెదలాలి? రకరకాల మనస్తత్వాలు ఉన్న వ్యక్తులు ఉంటారు. వాళ్ళని ఎట్లా డీల్ చేయాలనే అంశం మనకు తెలుస్తది. ఇంట్రా పర్సనల్ కమ్యూనికేషన్ అంటే ఏంటిదంటే, మన లోపల కూడా రకరకాల అనుభవాలు, భావాలు, భావోద్వేగాలు, కోపాలు, ఫ్రస్ట్రేషన్స్, చిరాకు ఇవన్నీ వస్తుంటాయి. వాటిని మనం ఏ విధంగా అర్థం చేసుకొని, మనల్ని మనం ఎట్లా కంట్రోల్ చేసుకొని, మనం ఉన్న సిట్యుయేషన్‌లో ఎట్లా నెగ్గుకు రావాలి. సో ఇది కూడా అక్కడ ముఖ్యమైన అంశమే. మీరు జాబ్ చేసినా, కెరియర్ ఆప్షన్ చూజ్ చేసుకున్నా గానీ, మీకివి ఉపయోగపడుతుంటాయి. చూడండి, జాబ్, కెరియర్ అంటే ఒక ప్రొఫెషన్సే గాదు. మనం ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారడం కూడా ఒక కెరియర్‌గా ఎంచుకోవచ్చనమాట. ఒక కేస్ స్టడీ ద్వారా చెప్తా చూడండి. మీరు బెంగుళూరు గనుక వెళ్తే గనుక అక్కడ ఫేమస్ ఐస్ క్రీమ్ ఎక్కడ, మీరు ఏ క్యాబ్ డ్రైవర్‌ని అడిగినా, ఆటో డ్రైవర్‌ని అడిగినా గానీ ఆటోమేటిక్‌గా మిమ్మల్ని తీసుకుపోయి పబ్బా ఐస్ క్రీమ్ కేఫ్ అని ఒక దగ్గర దింపుతాడు. సో ఇవి ఎందుకు అంత ఫేమస్ అయిపోయింది? ఈ వ్యక్తి బ్యాక్‌గ్రౌండ్ ఏంటిదంటే, ఇతను బేసిక్‌గా దీపావళి సీజన్ లోపల ఒక 2 నెలల మందం అక్కడ దీపావళి టపాకాయలు అమ్ముకునే వ్యక్తి. ఆ 2 నెలలు వచ్చిన సంపాదనతోటి తన కుటుంబాన్ని సంవత్సరం అంతా పోషించాల్సి ఉంటది. సో కానీ ఇతనికి ఆ జాబ్ నచ్చుతలేదు. కేవలం డబ్బుల కోసమే పనిచేస్తున్నాడు. కానీ వీళ్ళ యొక్క ఫ్యామిలీ స్పెషలైజేషన్ ఏంటిదంటే, వీళ్ళ మదర్ గానీ, వీళ్ళ తాత ముత్తాతలు గానీ
వీళ్ళు ఐస్ క్రీమ్ తయారు చేసేవాళ్ళు అన్నట్టు. వీళ్ళు ప్యూర్ వెజిటేరియన్స్. ఎటువంటి కెమికల్స్ వాడకుండా వీళ్ళ ఇంట్లో ఒక ఐస్ క్రీమ్ చేసి ఇంట్లో చిన్న స్టాల్ పెట్టుకొని అమ్మేవాళ్ళు. సో ఇతనికి వచ్చిన ఆలోచన ఏంటంటే, నేను ఈ 2 నెలలు మాత్రమే సీజన్‌లో డబ్బులొస్తున్నాయి. నేను ఇయర్ పొడుగునా కొనసాగించాలంటే ఏంటిది, ఒక ఐస్ క్రీమ్ చిన్న పార్లర్ పెట్టుకున్నా. అది మెల్లమెల్లగా క్వాలిటీ బట్టి పెరిగిపోయి ఒక పెద్ద బ్రాండ్ అయిపోయింది. సో బ్రాండ్ అయిన తర్వాత అతను ఏం చేసిండు, కేవలం డబ్బు కోసం చేస్తున్న దీపావళి టపాకాయలు అమ్మే విషయం బంద్ చేసి ఓన్లీ ఐస్ క్రీమ్ పైన ఫోకస్ చేసిండు. ఇప్పుడు అతనిది టర్నోవర్ కొన్ని కోట్లు ఉంటుంది. అబ్జర్వ్ చేయండి, ఇతను చేసిన పని ఏంటిదంటే, అతను చేస్తున్నది ఏంటిది, తనకు నచ్చని పనిని కాస్త పక్కకు పెట్టి అది చేసుకుంటేనే తనకు ఏదైతే ఇష్టమో, తన దగ్గర ఏదైతే స్కిల్ ఉందో, యాన్సెస్టర్లకి వెళ్ళి వచ్చిన జ్ఞానము, ట్రేడ్స్, స్కిల్ ఏదైతే ఉన్నదో దాన్ని పాలిష్ చేసి దానిపైన ఫోకస్ చేసిండు. చేసినప్పుడు దాన్ని ఒక కెరియర్ ఆప్షన్‌గా ఎంచుకున్నాడు. అసలు అర్థం చేసుకుందాం చూడండి. అసలు ఎవరైనా ఎందుకు పని చేస్తారు? పని ఎందుకు చేయాలి? అనే కాన్సెప్ట్ గురించి మనం అర్థం చేసుకుంటే, నెసెసిటీస్, నీడ్స్, మనకు ఇంటి కిరాయి కట్టాలి, కరెంటు బిల్లు కట్టాలి, నోటికి 4 మెతుకులు లోపలికి పోవాలంటే డబ్బులు కావాలి. మనం సర్వైవ్ కావాలన్నా గానీ డబ్బులు కావాలి. అందుకోసం పని చేస్తా ఉంటాం. 1943 లోపల మాస్లో ఒక పేపర్ పబ్లిష్ చేసిండు. ఎ థియరీ ఆఫ్ హ్యూమన్ మోటివేషన్ అని. ఒక వ్యక్తి ఎందుకు ఏదైనా పని చేస్తాడు, ఎందుకు ఏదైనా స్ట్రైవ్ చేస్తాడు, ఏదైనా టాస్క్ ఎందుకు ఫినిష్ చేయడానికి తహతహలాడుతుంటాడు అనే కాన్సెప్ట్ గురించి క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసిండు. అతను ఒక బేసిక్ 5 నీడ్స్ గురించి చర్చించాడనమాట. పిరమిడ్ మనం చూసుకుంటే గనక కింద టాప్ నుంచి పైకి వెళ్తున్న కొద్దీ బాటమ్ లెవెల్ ఏంటిదంటే, ప్రతి ఒక్క జీవరాశికి ఉండే నీడ్స్, వాటిని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ప్రతి ఒక్క జీవరాశి స్ట్రైవ్ చేస్తూ ఉంటుంది. తర్వాత మెట్టు పెరుగుతున్న కొద్దీ ఒక ఫుల్లీ ఫంక్షనింగ్ హ్యూమన్ ఉండే నీడ్స్ ఏముంటాయి, వాటి గురించి చర్చించింది అన్నమాట. మాస్లో యొక్క పిరమిడ్ లోపల బాటమ్ స్టేజ్ ఉండేది అంటే ఫిజియలాజికల్ నీడ్స్. అంటే ఏంటిది, ప్రతి ఒక్క జీవరాశికి ఉండే అవసరాలు, ఆహారం, నిద్ర, నీరు, మైథునం. దీనికోసమే ప్రతి ఒక్క స్పీసీస్ స్ట్రైవ్ చేస్తూ ఉంటారు. ఇవి ఫుల్ఫిల్ అయినప్పుడు, ఇది సాటిస్ఫై అయినప్పుడు నెక్స్ట్ పేజ్ గురించి ఆలోచిస్తాయి. నెక్స్ట్ స్టేజ్ ఏంటిది, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. అంటే ఏంటిది, ప్రతి ఒక్కరు ఎంతో కొంత డబ్బులను సేవింగ్ చేసుకుందాం, బ్యాంక్లో దాచుకుందాం. అది బంగారం రూపంలో, వస్తు రూపంలో, ధన రూపంలో, భూములు, ప్లాట్ల రూపంలో. ఒకవేళ సడన్గా హెల్త్ ఇష్యూ ఏదైనా వస్తే కనుక ఎట్లా డీల్ చేయాలి, దానికోసం హెల్త్ ఎమర్జెన్సీ కోసం సపరేట్ ఫండ్, ఇన్సూరెన్స్ చేసుకోవడం, రకరకాల వ్యవహారాలు చేస్తూ ఉంటారు. ఇది సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కిందికి వస్తుంది. మూడో నీడ్ ఏంటిదంటే లవ్ అండ్ బిలాంగింగ్నెస్. అంటే ఏంటిది, ఆ వ్యక్తి ఒక సమాజం లోపల తన ఒక స్థానాన్ని కోసం వెతుకుతుంటాడు అన్నమాట. నేను పలానా కులం, నేను పలానా మతం, నాకు పలానా ఐడియాలజీ, నేను పలానా వంశానికి చెందిన, మా ఊరు గిది, మా వాడ గిది, మా దేశం గిది అని ఒక ఐడెంటిటీ కోరుకుంటూ ఉంటాడు. అంటే సంఘంతో తన యొక్క సంబంధాన్ని ఏర్పరచుకుంటాడు అన్నమాట. నేను పలానా పొలిటికల్ పార్టీకి మెంబర్ని, నేను పలానా రోటరీ క్లబ్, నేను లయన్స్ క్లబ్, పలానా జేసీఐలో మెంబర్ని, పలానా వాలంటీర్ ఆర్గనైజేషన్లో నేను మెంబర్ని. ఇట్లా తను ఒక సంఘంతో తన బంధాన్ని పెంచుకుంటాడు. ఆ బంధాలను ఏర్పరచుకున్న తర్వాత అతను ఏం చేస్తాడు, పెళ్లి చేసుకుంటాడు, పిల్లల్ని కంటాడు, తన ద్వారా తన కుటుంబాన్ని స్ప్రెడ్ చేసుకుంటాడు, ఇతర వ్యక్తులతో ఫ్రెండ్షిప్ చేసుకుంటా ఉంటాడు. ఇది కూడా ఒక అవసరం అని చెప్తున్నాడు. నాలుగవ ఒక అవసరం ఏంటిదంటే, ఇవి ఫుల్ఫిల్ అయిన తర్వాత, కొంచెం గౌరవం వచ్చింది, వచ్చిన తర్వాత ఎస్టీమ్, ఏంటిదంటే గుర్తింపు. తన మార్క్ అనేది సమాజంలో ఉండాలి, మన కుటుంబంలో ఉండాలి, సొసైటీలో ఉండాలని తాతాలాడుతుంటారు. అబ్జర్వ్ చేయండి, కాస్త డబ్బులు వచ్చిన తర్వాత కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళు పొలిటీషియన్ అయిపోతారు. ఎందుకు, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ ఏం కోరుకుంటారు, వాళ్ళు గుర్తింపు కోరుకుంటారు. నేను సమాజాన్ని కొంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలగాలనే కాన్సెప్ట్ తోటి వాళ్ళు పాలిటిక్స్లోకి వెళ్ళిపోతారు. ఫిఫ్త్ స్టేజ్ ఏంటి అంటే సెల్ఫ్ యాక్చువలైజేషన్ ఫేజ్. అంటే ఏంటిది, ఒక వ్యక్తి కేవలం డబ్బు సంపాదన కోసమో, గుర్తింపు కోసమో, మీడియాలో కనిపించాలనే యావ కోసమో ఏ పని చేయడు. అతను సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, ఆత్మ సంతృప్తి కోసం పని చేస్తూ ఉంటాడు. ఏ పని చేసినా కానీ అందులోపల ఉంటాడు అనమాట. మీరు అబ్జర్వ్ చేయండి, కొంతమంది గొప్ప గొప్ప వ్యక్తులు ఏం చేస్తారు, వాళ్ళకి అన్ని రకాల ఫెసిలిటీస్, ఎన్నో డబ్బులు, ఎంతో జ్ఞానం ఉన్నా కానీ వాళ్ళు కొన్నిటిని వదులుకొని ఆదివాసీ గోండుగూడాలు, అడవుల లోపలికి వెళ్ళిపోయి వాళ్ళు అక్కడ వండుకుంటా, వాళ్ళకి అక్కడ ఉండే వాళ్ళకి సేవ చేసుకుంటా, వాళ్ళకు నాలెడ్జ్ ఇంపార్ట్ చేసుకుంటా అట్లా గడిపేస్తుంటారు. కొన్ని 20 ఏళ్ళైనా 30 ఏళ్ళైనా వాళ్ళకి ఎవరు వచ్చి అక్కడ చూడరు. ఎందుకు చేస్తున్నావా ఇక్కడ, నేను ఎవరు గుర్తించడం లేదన్నా కానీ వాళ్ళు ఏం చెప్తారు, ఆత్మసంతృప్తి కోసం చేస్తున్నా అంటారు. అంటే ఒక పరిపూర్ణ మనిషిగా మారుతాడన్నట్టు ఆ వ్యక్తి. అబ్జర్వ్ చేయండి, జాబ్ ఉన్నది, కెరియర్ ఉన్నది, లేకపోతే ఒక ఎంటర్ప్రినర్షిప్, మీరు బిజినెస్ పెట్టుకునే అవకాశం ఉంది. కానీ ఇందులోపల కెరియర్ అనేది అంత ఆషామాషి వ్యవహారం కాదు. ఎంతో సహనం కావాలి, ఎంతో శ్రమ కావాలి, ఎంతో ప్లానింగ్ కావాలి, ఒక పెద్ద విజన్ ఉండాలి. పక్క వాళ్ళకి అర్థం కాదు, ఏంటిది వీడు ఇంకా ఎట్లనే ఉండిపోయిన అనిపిస్తూ ఉంటుంది. కానీ వాళ్ళ లోపల, మైండ్ లోపల ఉంటుంది, ఫ్యూచర్ లోపల నా పొజిషన్ వేరేగా ఉండబోతుంది, ఒక ప్లానింగ్ సెట్ గోల్ ఉంటుంది వీళ్ళకి. నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటిదంటే సలహా, మీరు కెరియర్లను ఎంచుకునే ముందు మీరు కొన్ని జాబ్స్ చేయడానికి ట్రై చేయండి. అంటే
కెరియర్ లోపల సెటిల్ కావడం అంత ఆషామాషి వ్యవహారం కాదు. సో మన ఫ్యామిలీ గడవాలంటే ఏంటిది, మనం వాళ్ళ నీడ్స్ని ఫుల్ఫిల్ చేయాలంటే మనకు నచ్చినా నచ్చకపోయినా ఏదో ఒక పని చేయాలి, జాబ్ చేయాలి. చూడండి, మేము ఎట్లా కెరియర్ ఆప్షన్ ఎంచుకోవాలి, మేము ఏ పని చేయాలి, మేము ఏ జాబ్ చేయాలి, మేము ఏ బిజినెస్ చేయాలి అని కొంతమంది అడుగుతూ ఉంటారు. దానికి నాలుగు పాయింట్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ పాయింట్ ఏంటిదంటే అసలు మీకు ఏదంటే ఇష్టం దాని గురించి తెలుసుకోవాలి. రెండో ముఖ్యమైన అంశం ఏంటిదంటే నీకు ఇంట్రెస్ట్ ఉంది, ప్రేమ ఉంది, కానీ నీకు అందులో డబ్బులు వస్తాయా రావా, ఈ అంశం గురించి మీరు వేరీ చేసుకోవాలి. మూడో పాయింట్ ఏంటిదంటే నీకున్న బలాలు, బలహీనతలు, లిమిటేషన్స్, దగ్గర ఉన్న స్కిల్స్, ప్లస్లు మైనస్లు, నువ్వు వచ్చిన బ్యాక్గ్రౌండ్, నీకున్న పాసిబిలిటీస్, వీటిని గురించి బేరీ చేసుకోవాలి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఒక 43 ఏళ్ల వ్యక్తి సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. మంచి జాబ్, మంచి ఫ్యామిలీ, అంతా సెటిల్డ్ ఉన్నారు. ఆ వ్యక్తి వచ్చి ఏం చెప్తా ఉంటాడు ఊరికే అంటే, సార్ నాకు ఇది నచ్చలేదు సార్, నాకు ఈ జాబ్ నచ్చలేదు, నాకు ఈ లైఫ్ నచ్చలేదు, నాకు సినిమాలకు పోవాలి ఉంటుంది అంటాడు. అంటే సినిమాలకు నీకు ఎందుకు పోబుద్ది అవుతుంది చెప్పంటే, నేను రోజు ఒక సినిమా చూస్తా అంటే 2 సినిమాలు చూస్తా, నాకు మంచి అనిపిస్తా చూస్తున్నాను సేపు అంటాడు. అరే నువ్వు అదే ఎంటర్టైన్మెంట్ అంశంపై చూస్తున్నావు, ఎంజాయ్ చేస్తున్నావు, పర్లేదు చూడు, తప్పేమున్నది. అది చూసి చూసి నీకు ఏమనిపిస్తుంది, అట్లా పోతే బాగుంది అనిపిస్తుంది. ఆ వ్యక్తి చూడడానికి కూడా అంత పెద్ద గొప్పగా ఏమి ఉండడు. అతనికి ఎటువంటి సర్కిల్ లేదు ఫిల్మీ ఫీల్డ్ తోటి. నేను అడిగిన, నువ్వేమైనా షార్ట్ ఫిల్మ్స్లో యాక్టింగ్ చేసినావా? లేదు. పోనీ డైరెక్ట్ చేసినావా? లేదు. పోనీ ఏమైనా స్టోరీలు రాసుకున్నావా? లేదు. నువ్వు అక్కడికి వెళ్ళి ఏ ఫీల్డ్లో ఉందాం అనుకుంటున్నావు? యాక్టింగ్ చేస్తావా, డైరెక్షన్ చేస్తావా, ప్రొడ్యూస్ చేస్తావా, ఎడిటింగ్ చేస్తావా? ఏమో నాకు తెలియదని నాకైతే వెళ్ళిపోబుద్ది అవుతుంది అంటాడు. కొంత ఏజ్ దాటినాక కొంత మెచ్యూర్ కావాల్సిన వ్యక్తుల లోపల కూడా చూసినా ఈ కాగ్నిటివ్ డిస్టోర్షన్స్ ఎట్లుంటాయో, ఇతనికి ఉన్న లిమిటేషన్స్, ఆల్రెడీ ఏజ్ అయిపోయింది, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, బంగారం లాంటి జాబ్ ఉన్నది, తనకి కేవలం ఇంట్రెస్ట్ ఉంది, దాని మీద ప్రేమ ఉంది తప్ప తను ఏం చేయాలన్న క్లారిటీ లేదు. దానికోసం నేను ఏం చెప్తుంటాడు, నేను ఆల్రెడీ సేవింగ్స్ చేసుకున్నా అండి, పలానా జాగాలు కొని పెట్టుకున్నా, నేను జాబ్ పని చేసినా కానీ ఏం కాదండి. అతనికి 2-3 సార్లు చెప్పి పంపించాల్సి వచ్చింది వాపస్. అలా భార్య ఏడుస్తూ ఉంటుంది, అరే చెప్పండి కొంచెం, మమ్మల్ని ఏం చేస్తాడో మాకు భయం అవుతుందంట. అంటే ఇటువంటి ఇమ్మెచ్యూర్ వ్యవహారాలు చేపట్టి కుటుంబాలు నాశనం అయిపోతాయి. నాలుగో పాయింట్ ఏంటిదంటే మనకి ఎందులో టాలెంట్ ఉందనే మనకు క్లారిటీ ఉండాలి. అబ్జర్వ్ చేసిరా, ఇందాక వ్యక్తికి నా యాక్టింగ్లో టాలెంట్ లేదు, ఎడిటింగ్లో లేదు, షూటింగ్లో లేదు, ఏళ్ళ లేదు, ఖాళీ ఇంట్రెస్ట్ ఉంది అంతే, ఎంజాయ్మెంట్. అతను ఏదో అనుకుంటుండు బయటకే చూసి. చూడండి, అన్ఎంప్లాయ్మెంట్ ఎందుకు పెరిగిపోతుందంటే ముందుగా ముఖ్యంగా అందులోపల పాయింట్ ఏంటంటే మెంటల్ ఫిల్టర్స్. ఏంటిది, నేను పలానా పని చేస్తా, వేరే పని చెయ్య, నాకు గవర్నమెంట్ జాబే కావాలి, నేను అప్పటిదాకా వేరే ఏ పని చేయకుండా అని చెప్తా ఉంటారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తుందండి. ఒక 31 years old బీసీఆర్ సెంటర్ లోపల ఒక కంప్యూటర్ ఆపరేటర్ ఉంది, ఒక అమ్మాయి. ఆమెకు ఆల్రెడీ 2 ఆడపిల్లలు పుట్టారు. తన భర్త 39 years ఏజ్. అతను గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతా ఉంటాడు. ఎప్పుడు ఫస్ట్కి వెళ్ళి ఎప్పుడు పని చేయలేదు, ఎప్పుడు కూడా బుక్కులు చదువుకుంటా రూమ్లో కూర్చుంటాడు. ఈ అమ్మాయి బయటికి పోయి డబ్బులు సంపాదిస్తుంది, కుటుంబానికి పోషిస్తుంది, ఇతన్ని కూడా పోషిస్తుంది. సో ఈమె ఎప్పుడు బాధపడకుండా చెప్పింది, సార్ ఏంటి సార్ ఈయన ఇట్లున్నాడు, కొద్దిగా పని చేయమని చెప్పండి, ఎప్పుడు చూసినా ఈ బుక్ ఆ బుక్, ఈ కాంపిటీషన్ ఆ కాంపిటీషన్ ప్రిపేర్ అవుతా ఉంటాడు. నేను అడిగిన, ఎందుకు బాస్, ఎందుకు ఇట్లా చేస్తున్నావు అంటే, నాకు ఇష్టం లేకుండా పెళ్లి చేసిరండి, నన్నేం చేయమంటారు, నేను గవర్నమెంట్ జాబ్ వచ్చేదాకా చేసుకోవాలని చెప్పిన. ఇష్టం లేకుండా పెళ్లి చేస్తే మరి ఇష్టం లేకుండా పిల్లల్ని ఎట్లా కన్నావు? ఈ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఏంటిది, ఈ ఫ్యామిలీని నువ్వు చూసుకోవాలి కదా. తన దగ్గర ఉన్న మైనస్ ఏంటిది, మనం ఇంతకుముందు నీడ్స్ గురించి మాట్లాడాం కదా. తనకి ఫిజియాలజికల్ నీడ్స్, ఆహారం, నీరు, నిద్ర, మైథునం ఫుల్ఫిల్ అవుతున్నాయి. నెక్స్ట్ స్టేజ్కి పోవాల్సిన అవసరం లేదు తనకి. ఇవన్నీ అక్కడ కట్ అయిపోయినప్పుడు ఆటోమేటిక్గా పని చేయాలన్న కోరిక పుడుతుంది. ఎందుకు ఇటువంటి మైండ్ సెట్ వస్తుందంటే మన సొసైటీ లోపల డిగ్నిటీ ఆఫ్ లేబర్కి రెస్పెక్ట్ లేదు. అబ్జర్వ్ చేయండి, మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. ఈ లాక్డౌన్ పీరియడ్లో జరిగిన ఒక విషయం. ఒక టీచర్ ఉన్నాడు, ప్రైమరీ స్కూల్, ప్రైవేట్ స్కూల్ టీచర్. అతనికి ఓన్లీ 8,000 వస్తాయి. ఆ 8,000 కుటుంబాన్ని గడిపెట్టాడు. కానీ అతనికి ఈ లాక్డౌన్ చేయబట్టి, కరోనా పాండమిక్ చేయబట్టి అతనికి జాబ్ అయింది. ఆయన ఏం స్టార్ట్ చేసిందంటే, అప్పటిదాకా అతని టీచర్ టక్కేసుకొని పోవడం, ఇవన్నీ బయట పటాటపం ఉంటుండే. నెసెసిటీస్ పెరిగిపోయి, ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయి, మన ఇంట్లో డిమాండ్ పెరిగిపోయినప్పుడు అతను ఇంకొక కెరియర్ ఆప్షన్ యూజ్ చేసుకున్నాడు. ఏం జాబ్ అంటే ఆడ్ జాబ్స్ చేయడం. ఏంటిది, అతను డైలీ మార్నింగ్ 6కి వెళ్తాడు ఒక టిఫిన్ సెంటర్కి. 6 నుంచి 10 వరకు అక్కడ టిఫిన్ సెంటర్ లోపల పొట్లాలు పెడతాడు, ప్యాక్ చేయడం అన్నట్టు, చట్నీలు, టిఫిన్ ప్యాక్ చేయడం. 300 రూపాయలు వస్తాయి. ఈవినింగ్ పూట చైనీస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి వెళ్తాడు. ఈవినింగ్ 5:30 నుంచి 9:30 వరకు 400 రూపాయలు ఇస్తాడు. అక్కడ కూడా చేసే పని ఏంటిది, పొట్లాలు కట్టడమే, ప్యాక్ చేసి ఇవ్వడం. ఇప్పుడు అతను కంఫర్టబుల్ లైఫ్ లీడ్ చేస్తున్నాడు. అతను తీసేసిన పాయింట్ ఏంటిది, సిగ్గుపడడం, ఫాల్స్ ప్రెస్టీజ్ పోవడం, నేను ఇట్లా సమాజంలో ఎట్లుండాలి, దాని ఏమంటారు, కడక్ ఇస్త్రీ ఖాళీ జేబు మైండ్ సెట్ పక్కన పెట్టేసి
కష్టపడతా, నా కుటుంబాన్ని పోషించుకుంటా అనే కాన్సెప్ట్ అతని మైండ్‌లోకి వచ్చినప్పుడు తన లైఫ్ మారిపోయింది. నేను స్వామి మాల వేసుకున్నప్పుడు రోజు వెళ్ళి ఒక అబ్బాయి దగ్గర పండ్లు కొనేటోడిని. 13, 14, 15 సంవత్సరాలు ఉంటాయి ఆ అబ్బాయికి అరటి పండ్ల బండి. అన్ని ఫ్రూట్స్ ఉంటాయి అందులో పల. రోజు వెళ్తున్న కొద్దీ పరిచయం పెరుగుతది గదా! పెరిగినప్పుడు నేను మెల్లమెల్ల మాట కలిపి కనుక్కోవడం స్టార్ట్ చేసిన. తమ్ముడు ఎంత డబ్బులొస్తాయి? ఎట్లా మెయింటైన్ అయితది? ఇల్లు ఎట్లా గడుస్తది? ఎంతమంది ఉంటారు? స్వామి డైలీ ఒక 1100 అయితే గ్యారంటీ వస్తాయి. బాగా గిరాకున్న రోజు 2000, 3000 కూడా వస్తాయి. అంటే అబ్జర్వ్ చేయండి ఒక వ్యక్తి ఆఫ్టర్ ఆల్ 14, 15 ఏళ్ళు ఉన్న పిల్లగాడు రోజుకి ₹1000 మినిమం సంపాదించుకొని పోతున్నాడు. ఏం చేస్తాడు? మార్నింగ్ 6:00కి బండి పట్టుకొని బయటికి రోడ్ మీదకి వస్తాడు. నువ్వు కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరం లేదు. ఇంటి పన్ను కట్టాల్సిన అవసరం లేదు. రోడ్ పైన బండి పెట్టుకొని ఉన్నావు. దాని యొక్క ఇన్వెస్ట్‌మెంట్ ఏంటిది? ఓపిక, టైం. మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 9:30 దాకా ఉంటాడు అక్కడ. మన దగ్గర కూడా రావాల్సిన మార్పు ఏంటిదంటే, నేను ఏ పనైనా చేస్తా, ఎక్కడికైనా పోతా. నాకు పలానా చోటే కావాలని కోరుకోవద్దు. ఏ పనైనా చేస్తా, ఎక్కడికైనా పోతానన్నప్పుడు ఆటోమేటిక్‌గా మీ లైఫ్ లోపల మార్పొస్తది. ఇంకోటి మీరు గనుక అబ్జర్వ్ చేస్తే, ఈ క్రిమేటోరియంస్ కరోనా డెడ్ బాడీస్‌ని గాలబెట్టడానికి మనుషులు దొరకకపోతే, అప్పటిదాకా వేరే వేరే జాబ్స్ చేసుకొని స్ట్రగుల్ అయిన వ్యక్తులు డైలీ 3000 వస్తున్నాయంటే సింపుల్‌గా పోయిర్రు. పీపీఈ కిట్లు ఏసుకున్నారు, కాలబెట్టొచ్చిర్రు. వాళ్ళ జీవితంలో ఎప్పుడు చూడండి డబ్బులు సంపాదించారు ఆ టైంలో. అబ్జర్వ్ చేయండి. ఏ పని కూడా చిన్న పని కాదు. మనం మన కుటుంబాన్ని పోషించడానికి ఏది చేసినా తప్పు కాదు. మంచి హార్డ్ వర్క్ పని ఏది చేసినా తప్పు కాదు. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటిదంటే మీరు పెన్షన్స్ ఇస్తే కనుక వృద్ధులకి ఇవ్వాలి, వికలాంగులకి ఇవ్వాలి, భర్త వదిలేసిన స్త్రీలు లేకపోతే భర్త చనిపోయిన స్త్రీలు వాళ్ళకి ఇవ్వాలి. తప్పేం కాదు. కానీ నిరుద్యోగులకు వాళ్ళకి గనుక మనం పెన్షన్ ఇట్లాంటి వృత్తి ఇస్తే ఏంటంటే ఒక మంచి హెల్తీగా ఉన్న ఒక రన్నర్ ఉన్నాడు అనుకోండి. పిక్కలు, తొడలు, కాళ్ళు బాగా గట్టిగా ఉన్నాయి. బాడీ స్ట్రాంగ్ ఉన్న వ్యక్తి. పరిగెడదామని ప్రిపేర్ అయిన మ్యారథాన్‌లో ప్రిపేర్ అయిన వ్యక్తికి మనం వీల్ చైర్ ఇచ్చినట్టు అన్నమాట. సో, నిరుద్యోగులకు మనం ఎంప్లాయ్‌మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయాలి. వాళ్ళకి స్కిల్స్ పెంచాలి. అలా మైండ్ సెట్ మార్చాలి. ఇక్కడ ప్రాబ్లమ్ ఏమైతుందో చూసిర్రా? స్కిల్స్ లేకపోవడమే కాదు. మైండ్ సెట్ ప్రాబ్లమ్. మైండ్ సెట్. ఈ మెంటల్ ఫిల్టర్స్, మెంటల్ బ్యారియర్స్ పీకేసే వ్యక్తులు కావాలి. ఇట్లా వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళని మోల్డ్ చేసే వ్యక్తులు కావాలి. మీరు కెరియర్ ఆప్షన్ ఎంచుకున్నా, జాబ్ ఆప్షన్ ఎంచుకున్నా గానీ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా మీ స్కిల్స్‌ని మీరు అప్‌డేట్ చేసుకోవాలి. మీ నాలెడ్జ్‌ని పెంచుకోవాలి. మీ క్వాలిఫికేషన్స్‌ని పెంచుకుంటా ఉండాలి. ఇప్పుడు చాలా రకాల డిస్టెన్స్ మోడ్ ఎడ్యుకేషన్ ఆప్షన్స్ మనకొచ్చినాయి. వాటిని పెంచుకోవాలి, తీసుకోవాలి. నేను గూడా నా క్వాలిఫికేషన్స్ పెంచుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నం చేస్తా ఉంటాను. ఈ మధ్యనే నేను నల్సార్ యూనివర్సిటీ లోపల ఫ్యామిలీ డిస్ప్యూట్ రెజల్యూషన్ అనే కోర్సు జాయిన్ అయినా. అంటే ఏంటిది? భార్యాభర్తలు గొడవ పడితే విడాకులకు వెళ్తుంటే వాళ్ళని ఎట్లా సెటిల్ చేయాలి? లేకపోతే అన్నదమ్ములు ఆస్తుల కోసం గొడవలు పడి కోర్టుల చుట్టూ తిరుగుతుంటే వాళ్ళని ఎట్లా ఔట్ ఆఫ్ ద కోర్ట్ సెటిల్మెంట్స్ చేయాలి? అని నల్సార్ యూనివర్సిటీ వాళ్ళు కోర్స్ పెట్టిర్రు దానిపైన. మీరు అబ్జర్వ్ చేయండి. మీరు ఎంచుకున్న ఫీల్డ్ లోపల మీ క్వాలిఫికేషన్‌కి తగ్గట్టు మీ స్కిల్స్‌ని డెవలప్ చేసుకోవడానికి రకరకాల ఆప్షన్స్ దొరుకుతాయి మీకు. వాటిని గురించి సెర్చ్ చేయాలి. వాటిని గ్రాస్ప్ చేసుకోవాలి. చేసుకొని మన స్కిల్స్, మన నాలెడ్జ్‌ని పెంచుకుంటా ఉండాలి. నేనిచ్చే లాస్ట్ సలహా ఏంటిదంటే, మనం ప్రేమించే పని మనకు దొరకనప్పుడు, మనం చేస్తున్న పనిని ప్రేమించుకుంటూ చేయాలి. మనకి ఇష్టం ఉన్నా, లేకున్నా గానీ, ప్రస్తుతం ఉన్న దానిపైన ఫోకస్ పెట్టాలి. ఎందుకంటే, మన లైఫ్ నడవాలి, మన ఇల్లు నడవాలి, సర్వైవల్ ఉండాలి అంటే, ఆ పని మీద మనం ప్రేమతోటి చేయాలి. ఇష్టం లేకుండా చేస్తే ఆ పని సక్సెస్‌ఫుల్ కాదు. సో, ఇది ఫ్రెండ్స్ ఒక చిన్న టాపిక్ గురించి మీతో డిస్కస్ చేద్దాం అనుకోని ఇవాళ ఈ సెషన్ పెట్టిన. Take care of your families, take care of yourself. Stay strong, stay safe. Have a nice day. Namaste.